మనిషి బాధలన్నిటికీ కూడా కారణం దేవుడు అని మనుషులు అనుకుంటారు. నాకెందుకు దేవుడు ఈ బాధ పెట్టాడు, నాకెందుకు ఈ కొరత పెట్టాడు, నాకెందుకు ఇంకా ఈ బాధ ఉంది అని మనిషి అనుకుంటాడు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, బాధల గురించి బైబిల్ మాట్లాడుతూ అసలు దేవునికి మనుషులను బాధ పెట్టే ఆలోచనే లేదంటుంది బైబిల్. విలాప వాక్యం మీరు చూసినట్టయితే 3:22, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. విలాప వాక్యములు 3:32. 33లో హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. కాబట్టి దేవుడు మనిషికి బాధ కలుగచేయడు అని బైబిల్ చెప్తుంది. మనుషులైతే దేవుడు నాకెందుకు ఈ బాధ పెడుతున్నాడు అనుకుంటారు. అఫ్కోర్స్ దేవుడు బాధను అనుమతిస్తాడు. ఎప్పుడు మనిషి మరి అనేక కారణాలను బట్టి బాధపడతాడు. అందులో కొన్ని కారణాలు మనం చూస్తాం. సో ఈ కారణాలని మనం చూసి వాటి విషయంలో జాగ్రత్త పడితే మనం చాలా బాధల నుండి తప్పించుకుంటాం. లేకపోతే అనవసరమైనటువంటి బాధలను మనం పొందకుండా జాగ్రత్త పడతాం. కాబట్టి దేవుడు నీ బాధకు కారణం కాదు. దేవుడు బాధను అనుమతించాడు అంటే ఎక్కడో అది మన పొరపాటు వలన అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది.